ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల తల్లిదండ్రులారా, విద్యార్థులారా, మీకు ఒక మంచి సదవకాశం వచ్చింది. ముఖ్యంగా నాకు ఇక్కడ నేను కలెక్టరేట్కి వస్తుంటే ఒక పేరెంట్స్ నాకు కలిసి చెప్పినటువంటి అంశం నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల వాళ్ళ పిల్లల విద్యను కూడా మధ్యలోనే ఆపుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఒకవేళ ప్రభుత్వం అట్లా చేయని పక్షంలో మీరు గెలిచి శాసన మండలిలో ఫీజు రీఎంబర్స్మెంట్ విషయానికి సంబంధించి మీరు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి తల్లిదండ్రులు నన్ను అడగడం నిజంగా అది చాలా విచారకరమైన విషయం. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఆ విషయం టేకప్ చేస్తాను. తర్వాత యువతులు ఈరోజు మారక ద్రవ్యాలకు అలవాటు పడి యూపీ నుండి, బీహార్ నుండి, హర్యానా నుండి, ఢిల్లీ నుండి దొంగచాటుగా వస్తున్నటువంటి ఏదైతే గంజాయి లాంటి పదార్థాలకు ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణ యువకులలో రావడం నిజంగా శోచనీయ విషయం, విచారించదగ్గ విషయం. దీని మీద ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి, దీని మీద పోలీస్ శాఖ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి మారక ద్రవ్యాల విషయంలో ఏదైతే యువత పెడదారిన పడుతుందో దాని మీద నేను కఠిన నిర్ణయానికి నేను ముందుకు వస్తాను. దీని మీద ఏడు వరకైనా సరే నేను ముందుకు పోయి స్ట్రగుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి పరిస్థితులు చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు భృతి ఇవ్వక అటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇటు రేవంత్ రెడ్డి వచ్చినాక 6 గ్యారంటీల పేరుతోటి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఆ వైపులో కూడా ఆలోచించకుండా ఇవన్నీ విద్యావంతులైనటువంటి పట్టభద్రులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం? మంచి సదవకాశం వచ్చింది. ఈ సదవకాశాన్ని ఈ ఓటు రూపంలో ఒక్కసారి చూపించి నిరూపించి దేశ ప్రజల దృష్టిని తెలంగాణ వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకురావడానికి విద్యావంతులైనటువంటి తెలంగాణ ఈ 4 జిల్లాల పట్టభద్రులారా మీ అందరికి మంచి అవకాశం వచ్చింది. కాబట్టి మళ్ళొక్కసారి మీరు ఓటు వేసే ముందు విద్యావంతులైనటువంటి మీరు ఈ రాజకీయ పార్టీలు అమ్ముడుపోతున్న రాజకీయ పార్టీలకు కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్లు తెచ్చుకుంటున్నటువంటి వీళ్లకు సరైన బుద్ధి చెప్పి, ఈ రాజకీయ పార్టీలకు సరైన బుద్ధి చెప్పి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి నాకు నా సీరియల్ నెంబర్ వచ్చి 20. నేను కస్బా శంకర్రావు. నేను ఉండేది పటాన్చెరువులో కూడా ఎన్నో సమస్యలు నేను ఎదుర్కొని ఎన్నో సమస్యలు పరిష్కరించాను. కాబట్టి మీరందరూ నాకు సహాయ సహకారాలు అందించి నిరుద్యోగులైనటువంటి యువకులారా, పట్టభద్రులారా ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చి దేశ ప్రజల దృష్టి తెలంగాణ వైపు చూసేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం.